చెప్తున్నాను అంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఏ పార్టీ అయినా కానీ ఎంతమంది పార్టీలతో కూడా పొత్తు పెట్టుకున్నా కూడా వైఎస్ఆర్సీపీ ఒంటరిగానే వస్తుంది, ఒంటరిగానే ఫైట్ చేయబోతుంది అనేది చెప్తున్నారు. వారు ఒకటే కామెంట్ చేస్తున్నారు గతంలో నుంచి కాంగ్రెస్ పార్టీ వల్ల ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఉందనే అంశాన్ని కూడా వారు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు 75 సంవత్సరాల్లో 55 సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో సింహభాగం అభివృద్ధి, అది నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, ధవళేశ్వరం బ్యారేజ్ కానీ, ప్రకాశం బ్యారేజ్ కానీ, ఈ రోజు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పేరుగాంచిందంటే దానికి కారణం ఈ 4. తర్వాత వచ్చేసి మిగతా ఈరోజు తెలుగంగ కానీ, గాలేరు నగరి కానీ, హంద్రీనివా కానీ, పులిచింతల కానీ, ఇవన్నీ సింహభాగం వచ్చేసి దాంట్లో పూర్తి చేసింది మేమే. బట్ ఈ రోజు రాష్ట్రము ఈ పరిస్థితిలో ఉంది అంటే దానికి కారణం వచ్చేసి కాంగ్రెస్ పార్టీ. ఏ ఊరికి వచ్చేసి నాయకులు, అన్ని పార్టీలు ఉండే నాయకులు వాళ్ళు చదువుకునే స్కూల్ వచ్చేసి కాంగ్రెస్ కట్టింది, వాళ్ళ ఊరికి రోడ్ వేసింది కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ ఊరికి నీళ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొత్తము అభివృద్ధిలో మిగతా వాళ్ళకి అంతో ఇంతో వస్తుంది, కానీ సింహభాగం అది కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. దానికి తోడు విభజన అంశము ఈరోజు ఇష్యూ కాదు. విభజన చట్టంలోని అంశాల అమలు ఎవరు అమలు పరచగలరు అనేది ఈ రోజు ఇష్యూ. విభజన చట్టంలోని అంశాల అమలు ఈరోజు ఆ రోజు రాష్ట్ర విభజన సందర్భంగా సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో, మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో సీమాంధ్రకు 3 వరాలు ప్రకటించడం జరిగింది 2014లో చట్టంలో. ఒకటి, రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా రాజ్యసభలో అనౌన్స్ చేయడం జరిగింది, పార్లమెంట్ ఆమోదించడం జరిగింది. రెండవది వచ్చేసి రాయలసీమకు, ఉత్తరాంధ్రకు సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్. మూడవది, విభజన చట్టంలో 108 సెక్షన్లు 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కానీ, పోలవరం కానీ, దుగరాజపట్నం ఓడరేవు, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ రైల్వే జోన్, ఇవన్నీ కూడా ఈరోజు అయింటే కనుక సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయిండేది, దేశంలో 28 రాష్ట్రాల్లో నంబర్ 1 అయిండేది. దానికి కారణం వచ్చేసి 10 ఏళ్ళ అధికారంలో ఉన్న బీజేపీ, అవి కాకపోయి దానికి 5 ఏళ్ళ అధికారంలో టీడీపీ, 5 ఏళ్ళ అధికారంలో వైకాపా కారణం. ఇదే కాంగ్రెస్ 2014లో కానీ 2019లో కానీ అధికారానికి వచ్చింటే ఈ పార్టీకి ఇవన్నీ ఎప్పుడో అయిపోయింది. కనీసం ఇప్పుడైనా ఇద్దాము, వాళ్ళ చేత కాదు, ప్రాంతీయ పార్టీలతో చేత కాదు, బీజేపీ ఇవి ముగిసిన అధ్యాయం అని చెప్పింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చేస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి 100% వచ్చేసి మా బ్రహ్మాస్త్రాలు, మా నాగాస్త్రాలు, మా యొక్క పాశుపతాస్త్రాలు, మా గాంధీ వాళ్ళ ముందర మిగతా వాళ్ళు ఎన్నికలకు తట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి చూస్తారు ఈ యొక్క 2-3 నెలల్లో కాంగ్రెస్ ఏ విధంగా వేరే విహారం చేస్తుందో. మోహన్ రెడ్డి గారు నమస్కారం అండి.